నమస్తే, నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్, పామిస్ట్ అండ్ ఫేస్ రీడర్. ఇప్పుడు మనకి జ్యోతిష్యంలో 3 ప్లానెట్స్ శాటర్న్, జూపిటర్, రాహు, ఈ 3 ప్లానెట్స్ చాలా కాలం, ఇది 2.5 years, ఇది 1 year, ఇది 1.5 year, ఇవి ఒకే రాశిలో ఉంటాయి. వీటి యొక్క ప్రభావం దేశం మీద, ప్రపంచం మీద, మానవుల మీద చాలా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ఇండియాకి కానీ ఇండివిజువల్గా కానీ అందరికీ ఇవి మంచి రోజులు అని అనుకోవచ్చు. ఇక ఇండివిజువల్గా ఏ రాశి వారికి ఎలా ఉంటుందో కూడా మనం ఒక్కొక్కళ్ళకి చెప్పుకుందాం. వృషభ రాశి వారికి మీ 9th లార్డ్ అండ్ 10th లార్డ్. 9th అంటే కోణం, 10th అంటే కేంద్రం. కోణాధిపతి, కేంద్రాధిపతి అయి ఉండి ఆయన 9th ప్లేస్లోకి రెట్రోగ్రేడ్ అయ్యాడు. అందువల్ల గత 4.5 నెలలుగా మీకు ఎంత ఇదిగా ఉన్నా కూడా ఇవాళ డబ్బులు ఇస్తామన్న వాళ్ళు డిలే చేస్తారు. మనకి ఇవాళ పని అయిపోతుంది అనుకున్నది అది డిలే అవుతూ ఉంటుంది శని రెట్రోగ్రేడ్లో ఉండటం వల్ల. ఇవాళ 15, 11, 24 నుంచి శని భగవానుడు తన 10th ప్లేస్లో, ముఖ్యంగా వృషభ రాశికి, తులారాశికి శని భగవానుడు చాలా యోగకారకుడు. 10th ప్లేస్లో ఉండటము, ఇక్కడి నుంచి మీ 12th ప్లేస్ని, 4th ప్లేస్ని, 7th ప్లేస్ని చూడటం, ఇది చాలా మంచి కాంబినేషన్. అలాగే మీ జూపిటరు వృషభ రాశిలో ఉండి 7th ప్లేస్ని కూడా చూడటం. ఈ 7th ప్లేస్ని శని భగవానుడు, గురువు ఇద్దరూ చూస్తున్నారు. దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ పీరియడ్. మీకు గత 4 నెలలుగా కొంచెం డిలే అయినాయి. ఆ డిలే అయినవి కూడా అన్నీ కూడా ఇప్పుడు ఇవాళ నుంచి 15th నుంచి మీకు ఫాస్ట్గా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సపోజ్ మీ ఫాదర్ది కానీ, మామయ్య గారిది కానీ, ఎవరైనా మీ పెద్దల వాళ్ళ ఆరోగ్యం కూడా ఏమన్నా ఈ 4 నెలల్లో కొంచెం ఇబ్బంది అయితే అది కూడా ఇవాళ 15/11 నుంచి సర్దుకొని వాళ్ళు డిశ్చార్జ్ ఇంటికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ తరపు నుంచి ఏమన్నా పెండింగ్ ఉంటే సపోజ్ పర్మిషన్లు అవన్నీ కూడా మీకు ఇప్పుడు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు శని భగవానుడు మీ 10th ప్లేస్ కర్మస్థానంలో ఉన్నాడు. కర్మస్థానంలో ఉండటము తర్వాత 11th ప్లేస్కి వెళ్తాడు మార్చి 30th తర్వాత. అప్పుడు ఒక 2.5 years దట్ పీరియడ్ కూడా చాలా బాగా ఉంది. ఇప్పుడు నుంచి మీకు ఒక 3 years వరకు ఈజ్ ఎ గోల్డెన్ పీరియడ్ అని అనుకోవచ్చు. ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో మీకు చాలా బాగా కష్టపడాలి అని అనిపిస్తుంది. ప్లస్ కష్టానికి ఫలితం కూడా వస్తుంది. ముఖ్యంగా మీ 11వ ఇంట్లో శని భగవానుడు చాలా బాగా చేస్తాడు. ఆ టైము అంటే రేపు మార్చి నుంచి మీకు చాలా మంచి అవకాశాలు వస్తాయి. చాలా అంటే అద్భుతమైన అవకాశాలు వస్తాయి. ఇది ఈ శని భగవానుడు, రాహు కూడా 11th ప్లేస్లో కలుస్తాడు. కలవటం వల్ల మీకు ఈ 2 ప్లానెట్ల యొక్క ఫలితం మీకు మ్యాగ్నిఫై అయ్యి చాలా మంచి రిజల్ట్స్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కాంబినేషన్ని, ఈ పీరియడ్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీ చేసే లాభాలు, ఏ వ్యాపారం అయినా, వృత్తి అయినా, సపోజ్ గవర్నమెంట్ జాబులైనా వాళ్ళకి చాలా మంచి అవకాశాలు, మంచి పదవులు, మంచి అనుకున్న ప్లేస్కి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే 12th ప్లేస్ని జూపిటర్ చూడటం వల్ల ఎవరైనా ఫారెన్ కంట్రీస్కి, ఇప్పుడు పిల్లలు చాలామంది ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటారు. ఆ ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి చదువుకునే అవకాశాలు చాలా బాగా ఎక్కువ వస్తాయి. కొంతమంది ఐఏఎస్లు పెద్ద వాళ్ళు డిప్యుటేషన్ మీద ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకుంటారు. కొంతమంది ఇక్కడ లీవ్ పెట్టి ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి జాబ్ చేసుకుందాం అనుకుంటారు. కొంతమంది సీనియర్ సివిల్స్ ఐఏఎస్లు అయితే యుఎన్ఓ అలాంటి వాటిల్లో జాబుల కోసం ట్రై చేస్తారు. వరల్డ్ బ్యాంకు ఇలాంటి వాటికి ట్రై చేస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా మంచి పీరియడ్. మీరు సపోజ్ ఫాదర్ వృత్తిలో ఉన్నారనుకోండి, ఫాదర్ డాక్టర్ లేకపోతే లాయర్ అనుకోండి, ఆ వృత్తిలో వాళ్ళ పిల్లలు కూడా ఉండేటైతే చాలా బాగా ఉంటుంది. ఆ దాంట్లో ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్. ఆర్ అదర్వైజ్ పిల్లలకి వృషభ రాశి అనుకో, తండ్రికి ప్రమోషన్ కోసం ట్రై చేస్తుంటే తండ్రికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తండ్రికి ఈ పిల్లల తరపున తండ్రి ట్రై చేసినా వాళ్ళకు కూడా చాలా మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 7th ప్లేస్ని జూపిటరు, శాటర్న్ 2 చూడటం వలన మ్యారేజ్ కోసం ఎవరన్నా ట్రై చేస్తుంటే, మ్యారేజ్ ఏజ్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి మ్యారేజ్ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత సంతానం కోసం ట్రై చేస్తుంటే
సంతానం కూడా కలిగే అవకాశాలు, దిస్ ఈజ్ ఎ గోల్డెన్ పీరియడ్ అనుకోవచ్చు. మీరు ఇప్పుడు శని భగవానుడికి అంటే శివుడికి, బృహస్పతి కాబట్టి, జూపిటర్ కాబట్టి దక్షిణామూర్తికి మీరు పూజలు చేసుకుంటే అంటే వాళ్ళు అంటే అందరికీ కాదు, ఎవరైతే వాటి మీద నమ్మకం ఉంటారో వాళ్ళు చేసుకోగలిగితే దిస్ ఈజ్ ఎ మంచి పీరియడ్ అనుకోవచ్చు. అలాగే బృహస్పతి అక్కడ జూపిటర్ చూస్తున్నాడు కాబట్టి విష్ణు సహస్రనామం కూడా చదువుకుంటే వినంటే అది కూడా చాలా బాగా ఉంటుంది. ఓవరాల్గా మిథున రాశి వారికి ఇప్పుడు నుంచి ఒక 3 years ఈజ్ ఎ గోల్డెన్ పీరియడ్. ఇప్పుడు దాకా ఏంటండి లేట్ అయిపోతుంది, ఏం అవటం లేదు అని అనుకునే వాళ్ళు ఇప్పుడు నుంచి చాలా ఫాస్ట్గా, స్పీడ్గా, అసలు మామూలుగా ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది. అసలు వాళ్ళల్లో ఒక మంచి చైతన్యం వచ్చి వాళ్ళే స్పీడ్గా పనులన్నీ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.